ఎంపీసీ పాలసీ రేటును 5.25% వద్ద యథాతథంగా ఉంచాలని మరియు తటస్థ విధాన వైఖరిని కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. కమిటీ సభ్యుల్లో ఒకరైన ప్రొఫెసర్ రామ్ సింగ్ గత పాలసీలో చేసినట్లే తటస్థ విధానాన్ని సడలింపు దిశగా మార్చాలని ఓటు వేశారు. కాబట్టి ఈ వైఖరికి 5-1 ఓటింగ్గా నిలిచింది. అయితే వడ్డీ రేట్లను ప్రస్తుత 5.25 పాలసీ రేట్ల వద్ద ఉంచడంలో మాత్రం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలసీలో చేసిన ప్రధాన ఆర్థిక అంచనాలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణ అంచనాలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. మీరు ఆర్థిక సంవత్సరం 26 కోసం Q4 ద్రవ్యోల్బణ అంచనాను చూస్తే 2.9 నుండి 3.2%కి 30 బేసిస్ పాయింట్లు పెంచబడింది. ఆర్థిక సంవత్సరం 27 కోసం చూస్తే ప్రధానంగా H1లో 10 బేసిస్ పాయింట్లు పెరిగాయి. ఆర్థిక సంవత్సరం 27 సిపిఐ అంచనాల్లో ఒక త్రైమాసిక ద్రవ్యోల్బణ అంచనాను 3.9 నుండి 4%కి పెంచారు. అలాగే Q2 అంచనాను 4% నుండి 4.2%కి పెంచారు. ద్రవ్యోల్బణ అంచనాలపై ఆర్బీఐ ఇచ్చిన కారణాల్లో ఒకటి తక్కువ బేస్ ఎఫెక్ట్లు, ఎందుకంటే గత సంవత్సరం ఇదే సమయంలో ద్రవ్యోల్బణం చాలా తక్కువగా ఉంది. దీనివల్ల కొంత బేస్ ఎఫెక్ట్కు దారితీస్తుంది. అందుకే ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. నెలనెలకి మార్పు అంతగా ఎక్కువగా లేకపోయినా బేస్ ఎఫెక్ట్ వల్లే ద్రవ్యోల్బణం పెరుగుతుందని భావిస్తున్నారు. విపరీతంగా ద్రవ్యోల్బణం పెరుగుతుందని ఊహించినా నిజమైన సంఖ్యలను చూస్తే Q1 మరియు Q2 ఇంకా ఆర్బీఐ లక్ష్యం అయిన 4%కి దగ్గరగా ఉన్నాయి. కాబట్టి సమగ్రంగా చూస్తే ఆర్బీఐ ఈ ద్రవ్యోల్బణ అంచనాలతో సౌకర్యంగా ఉంటుందని, అలాగే ఈ పాలసీ రేట్లను ఎక్కువ కాలం తక్కువగా ఉంచుతుందని మేము ఆశిస్తున్నాము. రెండవది, ఆర్బీఐ ద్రవ్యోల్బణ అంచనాలను ఇవ్వాల్సి ఉన్నప్పటికీ బహుశా ఆర్థిక సంవత్సరం 27 యొక్క 3వ త్రైమాసికానికి కూడా ఇవ్వాల్సి ఉంది. మనకు తెలిసినట్లుగా ఫిబ్రవరి 16న కొత్త సిపిఐ సిరీస్ రాబోతోంది. ఇది 2024 తాజా గృహ వినియోగ ఖర్చుల సర్వే ఆధారంగా ఉంటుంది. మరియు ఇది ఆహార ద్రవ్యోల్బణం వైపు వెయిటేజీని తగ్గిస్తుంది మరియు ప్రధాన ద్రవ్యోల్బణం వైపు వెయిటేజీని పెంచుతుంది. ఆహార ద్రవ్యోల్బణంలో కూడా ధాన్యాలకు ఇచ్చే వెయిటేజ్ తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రోటీన్ పదార్థాలు మరియు ఇతర ఉత్పత్తులకు వెయిటేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు. కాబట్టి మొత్తం మీద ద్రవ్యోల్బణ ధోరణి మరియు దాని స్వభావంలో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. అందుకే ఆర్బీఐ కొత్త ద్రవ్యోల్బణ సిరీస్ ప్రారంభించిన తర్వాత ఏప్రిల్లో పూర్తి సంవత్సరపు అంచనాలను ఇవ్వనున్నట్లు పేర్కొంది. మీరు గ్రూప్ అంచనాల పరంగా చూస్తే మనకు తెలిసినట్లుగా యుఎస్ ఇండియా వాణిజ్య పరిష్కారం ప్రకటించిన తర్వాత ఆర్బీఐ పాలసీ జరిగింది. దీనిని మనం తదుపరి స్లైడ్లలో మరింత వివరంగా చర్చించబోతున్నాం. కానీ మనకు తెలిసినట్లుగా గత 6 నెలల్లో రష్యా నూనె కొనుగోలు చేయకపోవడం వల్ల భారత్ 25% టారిఫ్తో పాటు 25% పెనాల్టీ అనే భారీ టారిఫ్ను ఎదుర్కొంది. అందువల్ల మొత్తం టారిఫ్ భారతదేశానికి 50%గా ఉంది. ఔషధాలు మరియు టెలిఫోన్లు వంటి కొన్ని వస్తువులు మినహాయించబడిన కారణంగా తుది టారిఫ్ రేటు భారతదేశానికి 32.9% ఉండేది. ఇది ఆసియాలో అత్యధికంగా ఉంది. అందువల్ల యుఎస్ ఇండియా వాణిజ్య ఒప్పంద పరిష్కారం 16% వద్ద ప్రకటించబడినప్పుడు భారత్ కూడా నూనె కొనుగోలు చేయడాన్ని ఆపుతామని హామీ ఇచ్చింది. అందువల్ల వారి జరిమానా కూడా కొల్లగిపోతుంది. సమగ్రంగా చూస్తే దీనివల్ల కొంత మేరకు వృద్ధి పెరుగుతుందని ఆశించారు. మరియు భారతదేశం జనవరిలో యూరోజోన్తో కూడా ఎఫ్టీఏపై సంతకం చేసింది. ఇప్పుడు మీకు పూర్తిగా సమగ్ర మార్కెట్ ఉంది, అది ఎఫ్టీఏ. ఇప్పటికే యూకే, ఆస్ట్రేలియా, యూరప్తో ఉంది. ఇప్పుడు యుఎస్తో కూడా వాణిజ్య ఒప్పందం ఉంది. దీనివల్ల ఆర్థికంగా అంతా బాగానే జరుగుతుందనే నమ్మకం ఆర్బీఐకి మరింత పెరిగింది. ఈ అన్ని వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని భావిస్తున్నారు. యుఎస్ ఇండియా వాణిజ్య ఒప్పందం ప్రకటన ఇంకా కొంత అస్పష్టంగా ఉన్నప్పటికీ, అందువల్ల ఆర్బీఐ యుఎస్ను పరిగణనలోకి తీసుకుని వృద్ధి అంచనాల సవరణను చేయలేదు. కానీ సమగ్రంగా చూస్తే వారు యూరోసాఫ్ట్తో సంతకం చేసిన ఎఫ్టీఏను పరిగణనలోకి తీసుకున్నారు. మనకు తెలిసినట్లుగా వారు ఆర్థిక సంవత్సరం 27లో Q1, Q2లకు వృద్ధి అంచనాను 0.2% పెంచారు. ఆర్థిక సంవత్సరం 27కి Q1లో 6.7% నుండి 6.9%కి,
Q2లో 6.8% నుండి 7%కి పెంచారు. పాలసీ ప్రకటనకు ముందు బాండ్ ఆర్బీఐ సిఆర్ఆర్ను తగ్గిస్తుందని లేదా లిక్విడిటీని పెంచడానికి ఇతర చర్యలు తీసుకుంటుందని ఆశించింది. కానీ ఆ ఆశలు నెరవేరలేదు. ప్రస్తుత విధానంలో ఆర్బీఐ లిక్విడిటీ చర్యలు తీసుకుంటుందని మార్కెట్ ఆశించడానికి ఒక కారణం మనీ మార్కెట్ రేట్లు చాలా కఠినంగా ఉండటమే. కాబట్టి మీలో మనీ మార్కెట్ రేట్లను ట్రాక్ చేస్తున్నవారైనా లేదా కేవలం వింటున్నవారైనా, ఒక సంవత్సరం కాలంలో సిడి రేట్లు 6.8 నుండి 6.85% వరకు పెరిగాయి. జనవరి నెలలో 7.2% వరకు పెరిగాయి. అందువల్ల మనీ మార్కెట్ రేట్లు గణనీయంగా పెరిగాయి. ఇది సాధారణంగా జనవరి నుండి మార్చి త్రైమాసికంలో జరుగుతుంది, ఎందుకంటే ఆ సమయంలో క్రెడిట్ వృద్ధి పెరుగుతుంది. కానీ సంపూర్ణ స్థాయిలో ఈ రాబడి చాలా ఎక్కువగా ఉన్నందున ఆర్బీఐ లిక్విడిటీ చర్యలపై ప్రకటన చేస్తుందని పెట్టుబడిదారులు ఆశించారు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే గత సంవత్సరం పాలసీ రేట్లు 6.5% ఉన్నప్పుడు ఒక సంవత్సరం రాబడి రేట్లు దాదాపు 7.5% ఉన్నాయి. ఇప్పుడు పాలసీ రేట్లు 6.5% నుండి 5.25% తగ్గినప్పటికీ సిడి రేట్లు 7.2% వద్దే ఉన్నాయి. అందువల్ల ఇక్కడ పెద్దగా తేడా లేదు. అందుకే బ్యాంకింగ్ వర్గం మరియు మార్కెట్ పార్టిసిపెంట్లు ఆర్బీఐ మరింత లిక్విడిటీకి సంబంధించి ప్రకటిస్తుందని ఆశించారు. కానీ ఆర్బీఐ పరిస్థితిని చాలా వరకు మార్చలేదు. ఇంకా వారు మార్కెట్కు హామీ ఇచ్చారు. మార్కెట్కు అవసరమైనప్పుడు అన్ని ఉత్పాదక అవసరాల కోసం లిక్విడిటీని అందిస్తామని చెప్పారు. అది ఓఎంఓ, ఎఫ్ఎక్స్ ధర మరియు స్వాప్ లేదా బ్యారార్ వేలం రూపంలో కావచ్చు. ఆర్బీఐ లిక్విడిటీని అందించడానికి సిద్ధంగా ఉంది. కానీ 60,000 కోట్ల రూపాయలు లిక్విడిటీ 3 లక్షల రూపాయలు కోట్లకు పెరగడంతో లిక్విడిటీ గణనీయంగా మెరుగుపడిందని ఆర్బీఐ గ్రహించి ఉండవచ్చు. అందువల్ల మార్కెట్ను మరింత విస్తరించడానికి అదనపు ఓఎంఓలను నిర్వహించాల్సిన అవసరం ఆర్బీఐకి కనిపించకపోవచ్చు. అందుకే శుక్రవారం రోజున బాండ్ ఆదాయాలలో కొంత పెరుగుదల కనిపించింది. బాండ్ ఆదాయాలు 5 నుండి 6 బేసిస్ పాయింట్లు పెరిగాయి. అందువల్ల 10 సంవత్సరాల బాండ్ ఆదాయం 6.68 నుండి 6.75 వరకు పెరిగింది. ఎందుకంటే మార్కెట్ పార్టిసిపెంట్లు ఆర్బీఐ కొన్ని ఈక్విటీ చర్యలు తీసుకుంటుందని ఆశించారు. కానీ మా అభిప్రాయంలో ఆర్బీఐ ఇప్పటికే తగినంత చేసింది అని భావించింది. మీరు ప్రస్తుత ఓవర్నైట్ రేటును పరిశీలిస్తే ఇది ఇప్పటికే 4.5గా ఉంది. అయితే పాలసీ రేటు 5.4గా ఉంది. అందువల్ల ఇంటర్ బ్యాంక్ మార్కెట్లో ఓవర్నైట్ రేటు ఇప్పటికే పాలసీ రేటుతో పోలిస్తే 75 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంది. అందుకే బహుశా ఆర్బీఐ లిక్విడిటీ విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ ఎప్పుడైనా లిక్విడిటీ లోపం ఉంటే ఆర్బీఐ తన అన్ని ఆపరేటింగ్ చార్ట్ల ద్వారా లిక్విడిటీని అందిస్తుందని మార్కెట్కు హామీ ఇచ్చింది. కాబట్టి సంక్షిప్తంగా చెప్పాలంటే పాలసీ చాలా వరకు యథాతథంగానే ఉంది. వైఖరి తటస్థంగా ఉంది. పాలసీ రేట్లు కూడా 5 త్రైమాసికాల ద్రవ్యోల్బణం వద్దనే ఉన్నాయి. అయినప్పటికీ దానిని పైకి సవరించారు. అది ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ వల్లే అని, అదనపు ధరల ఒత్తిడి వల్ల కాదని ఆర్బీఐ సాంత్వన పొందింది. వృద్ధి విషయంలో యూరప్ మరియు ఇతర దేశాలతో కుదుర్చుకున్న ఎఫ్టీఏ వల్ల ఆర్బీఐ సాంత్వన పొందింది. అందువల్ల ఎగుమతుల్లో కూడా ఆర్బీఐ పెరుగుదలను ఆశిస్తోంది. అందుకే వృద్ధి సంఖ్యలు కూడా పెంచబడ్డాయి. కానీ మరింత ముఖ్యంగా మార్కెట్ ఆర్బీఐ పాలసీ మరియు దాని అంచనాలను చూస్తున్నప్పటికీ మనం ఆర్బీఐ పాలసీని నియంత్రణ పరంగా కూడా పరిశీలించాలి. బ్యాంకులు క్రెడిట్ వృద్ధిని ప్రోత్సహించేందుకు ఆర్బీఐ ప్రోత్సాహం కూడా ఇవ్వడం గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఆర్బీఐ పాలసీని చూస్తే రీట్ ఆధారిత రుణాల విషయంలో కొన్ని కొత్త సంస్కరణలు తీసుకొచ్చింది. ఆర్బీఐ రీట్స్కు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను అనుమతించింది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకులు నేరుగా రీట్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించబడలేదు కాబట్టి అవి ఎస్పీబీ స్థాయిలో రుణాలు ఇవ్వవచ్చు. కానీ అవి రీట్ సంస్థల బాండ్లను కొనుగోలు చేయలేవు. ఇప్పుడు ఈ పాలసీతో ఆర్బీఐ బ్యాంకులను రీట్ యూనిట్లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది. ఇది రీట్ మార్కెట్లో లిక్విడిటీని పెంచుతుంది మరియు రీట్ బాండ్లపై మార్జిన్లను తగ్గిస్తుంది. కాబట్టి మొత్తం మీద ఎస్ఎంఈ రుణాల విషయంలో దీనిని ఆర్బీఐ సానుకూల దశగా పరిగణించవచ్చు. అలాగే ఆర్బీఐ పూచీకత్తు రహిత పరిమితిని 10 లక్షల నుండి 50 లక్షలకు పెంచింది. గత 3-4 సంవత్సరాలలో ఆర్థిక వ్యవస్థ పరిమాణం కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ పరిమాణం కూడా పెరిగింది. అందుకే వారు ఆ స్థాయిలో పరిమితిని పెంచారు. అందుకే మీరు పాలసీని కేవలం వడ్డీ రేటు కోణంలో చూస్తే అది తటస్థంగా ఉంది అనిపిస్తుంది.
కానీ మీరు పాలసీని నియంత్రణ కోణంలో చూస్తే ఈ పాలసీ చాలా అనుకూలంగా ఉందని నేను చెప్పగలను. వారు చిన్న ఎన్బిఎఫ్సిలకు వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని ప్రోత్సహించారు. వారు రీట్స్కు ప్రయోజనాలను అందిస్తారు. వారి బాండ్లను వివిధ బ్యాంకులు కొనుగోలు చేయవచ్చు. ఇంకా వారు మన బ్యాంకింగ్ వ్యవస్థకు కూడా సడలింపులు ఇచ్చారు. కాబట్టి నియంత్రణ పరంగా చూస్తే పాలసీ అనుకూలంగా ఉంది. అలాగే వడ్డీ రేటు పరంగా కూడా ఇది 5 త్రైమాసికాల వరకు బాగా స్థిరంగా కొనసాగుతోంది. కనీసం వచ్చే 6 నుండి 9 నెలల వరకు వడ్డీ రేట్లు ఇలానే ఉంటాయని మేము భావిస్తున్నాము. మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి మార్కెట్ సంక్షోభాలకి లోబడి ఉంటుంది. స్కీమ్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని జాగ్రత్తగా చదవండి.